వినుకొండ నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు తన వ్యక్తిగతంగా 5 కోట్ల నిధులను వెచ్చించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ మరియు సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఆదివారం చీఫ్ విప్ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బొంకూరి రోసయ్య అధ్యక్షతన జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన టీడీపీ కార్యకర్తలను పార్టీ అధిష్టానం గౌరవించి అభినందించింది. ఉత్తమ కార్యకర్తలకు గుర్తించి వారికి ప్రశంసా పత్రాలను పంపగా వాటిని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని, రానున్న 20 ఏళ్లు అధికారంలో ఉండే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని అన్నారు. కార్యక్రమాలు ఇచ్చిన తర్వాత సరే కార్యకర్తలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కార్యక్రమంకి వెళ్ళిపోవటం అలా కాకుండా ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవటం, బాగా అయిందా లేదా, అనలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎవరు బాగా చేశారు వాళ్ళు అభినందించడం, అంటే ఒక సర్కిల్ పూర్తి చేయడం అనేది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నాం అంటే ఆ సర్కిల్ పూర్తి చేస్తున్నట్లు, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లుగా మనం భావించాలి. అయితే జీవి గారు మాట్లాడుతూ సూపర్ 6 గురించి మాట్లాడారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, దాని తర్వాత గవర్నెన్స్ గురించి మాట్లాడారు. అలాగే ఆయన వైపు నుంచి కార్యకర్తలకి ఏ విధంగా అందుబాటులో ఉంటాను, ఏ రోజులు అందుబాటులో ఉంటానని చెప్పారు. దాంతో పాటుగా కార్యకర్తలకు సంబంధించి ఒక 5 కోట్ల రూపాయల దాకా తను ఖర్చు పెడతాను అని చెప్పి ముందుకు వచ్చారు. మామూలుగా అయితే ఇలా ఎక్కువ మంది ఎక్కువ మంది చేయరు, కానీ జీవి గారు కొద్దిగా స్పెషల్ కాబట్టి కష్టపడ్డ కార్యకర్తలను ఆదుకోవడం కోసం 5 కోట్ల రూపాయలు నా వ్యక్తిగతంగా నేను స్పెండ్ చేస్తున్నా. ఈ 3.5 సంవత్సరాల్లో 5 కోట్ల రూపాయలు వివిధ రూపాయల్లో ఆపదలో ఉన్న వాళ్ళని గుర్తించండి. అలాంటి వాళ్ళకి చేయను కూడా తీసుకొచ్చేసారి ఇది చేయండి అది చేయండి అంటే నడవదు. నా మేలు కోరే వాళ్ళు ఎప్పుడు నా సద్విమర్శలు చేస్తారు. నా మేలు కోరేవాడు ఎప్పుడు బయట మా ఆంజనేయులు గారు మంచోడు, అదే రూపాయి అవినీతి చేయడని చెప్తాడు. లోటుపాట్లు ఉంటే వచ్చి లోపలికి వచ్చి అన్నా ఇది మన లోటుపాటు ఉందన్నా ఇది మార్చాలన్నా అని చెప్తాడు. నా లోటుపాట్లు చెప్పేవాడే నిజమైన నాయకుడని నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అలాగే పొగిడేవాళ్ళు కాదండి. నాకు నిజంగా మన పార్టీ లోటుపాట్లు అర్థమైంది. మనం ఇంకా అభివృద్ధి ఎలా సాధించాలి, వినుకొండ నియోజకవర్గంలో ఇంకా పార్టీని 10 కాలాల పాటు ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి. ఈ రోజు నేనుంటా, రేపు ఇంకోళ్ళు వస్తారు 10 ఏళ్లకి. అది కాదు, ఎవరున్నా పార్టీ నంబర్ 1 గా ఉండాలనేది మన లక్ష్యంతో ముందుకెళ్లాల్సినటువంటి